కదా వీళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా. ఈ కుటుంబం అంతా ఆ జాల్ ఈ పాపా జసావాలా దగ్గర ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరినీ మళ్ళీ జబల్పూర్ రప్పించారు బాబా. Meherwan's school was out for the summer and Papa wanted to have his Navjot performed in April during the school holiday. ఆ మెహర్వాన్ జసావాలాకి ఆ సమ్మర్‌లో స్కూల్ అయిపోయింది. పాపా జసావాలా ఏం చేశాడంటే ఆయనకి స్కూల్ సెలవులు కాబట్టి మనం ఏ విధమైతే నవజోత్ అంటే ఒక కుస్తీ అంటే అంటే ఈ జంజం మనకి జంజాల సెరమనీ అనేది జంజాన్ని వేస్తారు కదా. అలాగే వాళ్ళు ఒక కుస్తీ వేస్తారనమాట నవజ్యోత్ అని. ఆ కుస్తీ సెరమనీ అంటే ఆ వాళ్ళకి ఆ దాన్ని ఏమంటారు ఒక్క నిమిషం. ఆ ఆ కుస్తీ ఆ కుస్తీ సెరమనీని ఆయన చేద్దామన్నారు. ఎవరు ఇరుచ్ వాళ్ళ నాన్నగారు. ఇరుచ్ వాళ్ళ నాన్నగారు తన కొడుకులకి అందరికీ ఆయన ఒక దాన్ని ఏమంటారంటే ఆ ఆచారాన్ని ఆ కర్మాచారాన్ని అతనేంటంటే ఒక పండగలా తయారు చేసేవాడు వాళ్ళందరికి. ఇరుచుకి కూడా అలాగే చేశాడు ఆయన. అయితే ఈ విషయమై ఇరుచ్ జసావాలా తర్వాతి కాలంలో ఆయన చెప్పడం జరిగింది. మా తండ్రి గారు చాలా అంటే మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం ఒక్కసారి. నా తండ్రి గారు బాగా నిష్ఠాపరుడు. ఆయనకి బాగా జొరాస్ట్రియన్ యొక్క ఆచార వ్యవహారాలంటే ఆయనకి చాలా ఇష్టం అని. ఆయన అందుకనే బాబాని అడిగాడనమాట. ఇరుజు గారి తండ్రి గారు బాబాని అడిగాడు. నా కొడుక్కి మెహర్వాన్ జసావాలా అతను 8 ఏళ్ల వాడయ్యాడు. సో, కాబట్టి మనం అతనికి ఆ నవజ్యోత్ చేయాలి. నవజ్యోత్ అంటే అతనికి కుస్తీ వేస్తారనమాట. అంటే జనరల్‌గా ఈ మన హైందవ సాంప్రదాయంలో సార్ మనకి థ్రెడ్ సెరమనీ లాగా వాళ్ళు చేస్తారండి. అదే సార్. అది ఆ నవజ్యోత్ సెరమనీ అది ఒక్కసారి ఏం చేస్తారంటే మనకి జంజం వేసినట్టు పార్సీ వాళ్ళకి నడుం దగ్గర కుస్తీ అంటారు దాన్ని. అది వేస్తారనమాట. సో, ఈ విధమైన ఈ ఈ ఉత్సవాన్ని చేస్తున్నారు ఆ వేడుకని. లెట్ ఇట్ బి ఎ గ్రాండ్ సెలబ్రేషన్ అంటాడు ఆయన. ఎవరు పాపా జసావాలా. లెట్ ఇట్ బి ఎ గ్రాండ్ సెలబ్రేషన్. చాలా గొప్ప ఉత్సవంగా ఉండాలి. మంచి వేడుకగా ఉండాలట. చాలా గొప్పగా ఉండాలట ఆ వేడుక. అండ్ బాబా బాబా అన్నారు ఆ మాట. లెట్ ఇట్ బి ఎ గ్రాండ్ సెలబ్రేషన్ సెడ్ బాబా. ఆయన ముందు అందులో పాపం పాపా జసావాలా ఏంటంటే అంత ఆస్తి అంతా వదిలేసుకున్నాడు. ఆ తల్లి తన భార్య పిల్లలు అందరూ ఆయనకు దూరంగా ఉన్నాడు. ఒంటరిగా కుమిలిపోతున్నాడు. సో, బాబా అతన్ని కొంచెం కూల్ చేయడానికి అన్నట్టు ఆయన ఏమన్నారంటే ఇది చాలా గొప్ప ఉత్సవంగా బాగా చేయండి. చాలా గొప్పగా చేయండి అన్నారు. ఐ విల్ పర్ఫార్మ్ ద సెరమనీ మైసెల్ఫ్ ఫర్ మెహర్వాన్ అండ్ శామ్. బాబా ఏమన్నారు చూసారా? నేనే స్వయంగా ఆ శామ్ కెరవాలా మీరు ఎప్పుడు చూడలేదు. అంటే కొద్దిమంది చూసి ఉండరేమో. చూసారు మీరందరూ కూడా. అయితే నేను మీకు ఒకసారి ఆయన ఫోటో చూపిస్తాను శామ్ కెరవాలాది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది. ఒక్క నిమిషం వెయిట్ మూమెంట్. ఈయన శామ్ కెరవాలా లెఫ్ట్ సైడ్. మీరు ఈయన మేరాబాద్ లో చూశారు. 2013లోనే ఎప్పుడో ఆయన కాలం చేశారు. సో, ఈ సమయంలో శామ్ కెరవాలా ఈయనది ఆయన సెరమనీ. ఈయన దాడి కెరవాలా ఇతని బ్రదర్ అన్నమాట. శామ్ కెరవాలా వాళ్ళ బ్రదర్ ఈయన దాడి కెరవాలా. అయితే ఈ శామ్ హూ వాస్ ద బ్రదర్ ఆఫ్ దాడి కెరవాలా వాజ్ ఇన్ క్లోజ్ ఏజ్ టు మెహర్వాన్. ఈ మెహర్వాన్ జసావాలా వీళ్ళిద్దరూ ఒకటే వయసు వాళ్ళు అనమాట. ఇరుచ్ గారి యొక్క తల్లి అయిన గైమయ్య గారి చెల్లి ఇగో ఇక్కడ గైమయ్య గారు మీరు చూడొచ్చు. ఈవిడ గైమయ్య గారు, ఈవిడ భానుమాసి. ఈ భానుమాసి పిల్లలు వీళ్ళు. ఎవరు? ఈ శామ్ కెరవాలా, దాడి కెరవాలా, భానుమాసి పిల్లలు. గైమయ్య గారి పిల్లలు ఇరుచ్ గారు. అంటే పింతల్లి పెద్దల్లి పిల్లలు అనమాట వాళ్ళందరూ. సో, ఇది వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క రిలేషన్. సో, ఈ శామ్ కెరవాలా కూడా ఇరుచ్ గారి తమ్ముడైన మెహర్వాన్ జసావాలాతో ఆయన సమానంగా ఉన్నాడు. ఆయన సమాన వయసు ఉంది కాబట్టి ఆయనకు కూడా చేద్దాం అన్నారట బాబా. ఆయనకు కూడా దాడి కెరవాలా Sam, who was the brother of Dadi Keravala, was close in age to Meherwan. But Papa would not hear it. No, it must be performed by a real priest. So, to appease Baba, Baba directed Chanji to find a suitable Zoroastrian high priest from a local fire temple. అంటే
ఆయన బాబా అన్నారు, నేనే స్వయంగా శామ్ కెరవాలకి మెహర్వాన్కి నేను నవజ్యోత్ చేస్తాను అన్నాడు. ఆయనకి నచ్చలేదు ఈ మాట. బాబా చేయడం ఏంటి, వాళ్ళు దానికి నవజ్యోత్ అంటే వాడు ఆ పురోహితుడు రావాలి. మనం అంటాం కదా, పురోహితుడు వచ్చి మంత్రాలు చదివి అన్ని చదివితే గానీ ఆయనకి ఆ తంతు పూర్తయినట్టు కాదనమాట. ఆయన విరుచి గారి తండ్రి గారు కూడా అలాగే అన్నట్ట. నాకు మీరు కాదు, నాకు అది నచ్చలేదు. నాకు ఆ పురోహితుడు పూజారే కావాలి, ఆ పార్సీ పూజారి కావాలి నాకు. అతను అది నిజమైన పూజారి మాతో నాకు చేయించాలి అని చెప్పేసి బాబా అన్నాడు. ఆయన అన్నట్టు ఆ ఈరోజు గారి తండ్రి అనేసరికి ఇంక బాబా అన్నట్ట, సరే అతన్ని సంతృప్తి పెట్టడానికి నాయన అక్కడ ఉన్న అగ్ని దేవాలయానికి వెళ్ళి, లోకల్ గా ఉన్న పార్సీ దేవాలయానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక పూజారిని పట్టుకుని రండి అని చెప్పేసి చాంజీని పంపించారు బాబా. పంపించేసరికి వెన్ చాంజీ రిటర్న్ టు ద ఆశ్రమ్, బాబా వాస్ బిజీ వర్కింగ్ విత్ ద మస్ట్ గివింగ్ దెమ్ హెయిర్ కట్స్. బాబా ఏం చేశారు, ఆ చాంజీ ఆశ్రమం అంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళి, ఆ పార్సీ గుడి దగ్గరికి వెళ్ళి ఆయన గుడిలో ఉన్న పూజారిని తో మాట్లాడి అతను తిరిగి వచ్చే సమయానికి బాబా ఏం చేస్తున్నారంటే, జబల్పూర్ లో బాబా ఇప్పుడే చెప్పారు కదా పనగేశ్వర గారు, బ్లూ బస్ టూర్స్ లో బాబా ఏం చేసేవారంటే ఈ మస్తుల్ని కూడా వెతికేవారు. ఆ మస్తులు వెతికిన మస్తులకి వాళ్ళకి బాబా ఏం చేసేవారంటే, స్నానం ముందు వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకి తల కటింగ్ చేసి షేవింగ్ ఆయనే స్వయంగా చేసేవారు. అంతా కూడా బాబాయే స్వయంగా చేసేవారు. వాళ్ళు కటింగ్ చేసి వాళ్ళకి షేవింగ్ చేసి వాళ్ళకి పూర్తిగా ఒళ్ళంతా రుద్ది, సబ్బుతో రుద్ది కడిగి కొత్త బట్టలు వేసేవారు. వాళ్ళకి మంచి కంఫర్టబుల్ గా ఉన్న బట్టలు వేసేవారు వాళ్ళకి. ఇది స్వయంగా బాబా చేసేవారు. ఆ విధంగా ఆయన చాంజీ తిరిగి వచ్చే సమయానికి ఆశ్రమంలో బాబా వీళ్ళందరికీ తల కత్తిరిస్తున్నారనమాట మస్తులకి. చాంజీ వాంటెడ్ బాబా టు మీట్ ద ప్రీస్ట్ అండ్ గివ్ హిస్ అప్రూవల్. బాబా చాంజీ ఏమన్నారంటే, అతను ఆ పురోహితుడిని తీసుకొచ్చాడు, ఆ పూజారిని తీసుకొచ్చి పూజారిని బాబాకి చూపించి, ఇగో ఇతను చేస్తాడు ఎస్ అనిపిద్దామని, అంటే బాబా ఆ పూజారిని చూసి ఒప్పుకుంటే ఆ పూజారి చేత చేయిద్దామని చాంజీ ఉద్దేశం. వాళ్ళ అదేంటి మెహర్వాన్ చేసే వాళ్ళకి, శాంకెర వాళ్ళకి ఆ నవజ్యోత్ ఉత్సవాన్ని చేద్దామని ఆయన ఉద్దేశం అన్నమాట. కానీ ఆ పూజారిని తీసుకొచ్చి చాంజీ వచ్చేసరికి బాబా అక్కడ తల కట్ చేస్తున్నాడు మస్తుల్ది. దిస్ వాస్ ఎంబ్రేసింగ్ బాబా, బట్ బాబా రిఫ్యూజ్డ్ టు స్టాప్ హిస్ వర్క్. కానీ బాబా ఏం చేశారు, తను చేస్తున్న పనిని ఆపలేదు బాబా ఎక్కడా కూడా. ఆయన తను చేస్తున్న పనిని ఎక్కడా కూడా ఆపకుండా బాబా ఆయన ఆ మస్తుల యొక్క తల కత్తిరిస్తూ ఉన్నాడు. అది చాంజీ కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అదేంటి, నేను అంత దూరం వెళ్ళి ఆ పూజారిని తీసుకొస్తుంటే బాబా కనీసం ఆ పూజారిని పలకరించకుండా ఆయన కత్తిరించుకుంటూ ఉన్నాడు ఆయన జుత్తుని, మస్తుల జుత్తుని అనుకుంటూ ఆయన అనుకున్నట్ట, ఎవరు చాంజీ అనుకున్నాడు. This was embarrassing for Chanji, who had brought the priest to the ashram to meet Baba. In exasperation, he blurted out to Baba, "Why are you hiding from the priest?" అయితే ఆయన బాబా మాట్లాడకపోయేసరికి ఆయన విసుగొచ్చిందనమాట. ఎవరికి, చాంజీకి విసుగొచ్చి బాబాతో కొంచెం కోపంగా అన్నాడు, విసుగ్గా అన్నట్ట. ఆయన బాబా దగ్గరకు వచ్చి, ఏం బాబా, ఎందుకు ఈ యొక్క పూజారి దగ్గర నుంచి ఎందుకు దాక్కుంటున్నావు, పూజారి వచ్చాడని దాక్కుంటున్నావా నువ్వు అన్నట్టు అన్నాడు అనమాట. నువ్వు ఎందుకు దాక్కుంటున్నావు ఆ పూజారి నుంచి అని అన్నట్ట. అనేసరికి లైక్ లైట్నింగ్ బాబాస్ మూడ్ చేంజ్డ్. యు ఆర్ టెలింగ్ మీ దట్ ఐఎమ్ హైడింగ్ ఫ్రమ్ ద ప్రీస్ట్. అసలు ఎలా మారిపోయిందంటే బాబా తాలూకు, అప్పటిదాకా బాబా ఏంటంటే ఒక వైఖరిలో ఉండేవారు. ఒక్కసారి ఆయన మొత్తం ముక్కబళికలన్నీ మారిపోయి కోపం వచ్చింది బాబాకు ఒక్కసారి. యు ఆర్ టెలింగ్ మీ దట్ నువ్వు నన్ను అంటావా, నేను ఆ పూజారి దగ్గర నుంచి దాక్కుంటున్నాను నువ్వు అంటావా అన్నట్ట బాబా. బాబా డిడ్ నాట్ లైక్ ద వర్డ్ హైడింగ్ అండ్ రిపీటెడ్ ఇట్ సెవరల్ టైమ్స్. అందులో బాబా కోపం వస్తే ఎలా గుచ్చి మాట్లాడతారంటే, ఆయన దాక్కుంటున్నాడు, నువ్వు అంటే ఆ పూజారి నుంచి దాక్కుంటున్నావా అని అడిగాడు అనమాట చాంజీ బాబాని. దాక్కుంటున్నానా, నేను దాక్కుంటున్నానా అని 10 సార్లు బాబా అదే మాటని తిరిగి మళ్ళీ చెప్పడం జరిగిందనమాట. నేను దాక్కుంటున్నానా అని అనేక సార్లు. ఐఎమ్ నాట్ హైడింగ్ ఫ్రమ్ ద ప్రీస్ట్, ఐ డు నాట్ హైడ్. నేను ఆ పూజారి నుంచి నేను దాక్కోవట్లేదు, నేను ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా దాగి ఉండను అని చెప్పేసి అన్నారనమాట. బాబా అన్నారు. అంటే హైడి అంటే దాక్కోవడం కదా. నేను ఆ పూజారి నుంచి నేను దాక్కోవడం లేదు,
నేను ఎక్కడ దాగి ఉండను అని చెప్పేసి బాబా అంటారు. అండ్ బాబా grabbed the clippers he was using and quickly ran it through Chanji's hair, giving him an instant mohawk haircut. ఆ కోపం వచ్చేసింది బాబాకి. ఏం చేశారంటే బాబా ఆ చాంజీని పిలిచి ఆ ఆ చేతిలో వాళ్ళకి మనకి ఇంతకు ముందు మిషన్ తో కత్తిరిస్తారు జుత్తుని. మీరు ఎప్పుడైనా ఆ యొక్క బార్బర్ షాప్ కి కానీ వెళ్ళుంటే ఆ మిషన్ తో పాత మిషన్ ఒకటి ఉండేది. ఆ మిషన్ తో కత్తిరించేవాడు. దాన్ని క్లిప్పర్స్ అంటారు అన్నమాట. అంటే దాన్ని క్లిప్పర్స్ అంటారు. ఆ తలగా మిషన్ తో కత్తిరించేదాన్ని క్లిప్పర్ అంటారు అన్నమాట. అదే ఒక దాన్ని అంటే ఇది ఒక అడ్డకత్తెరలా, అంటే ఇది మనకి ఇలా 2 వేళ్ళు ఇలా నొక్కుతూ ఉంటే అది కట్ చేస్తూ ఉంటుందన్నమాట మిషన్. చాలా స్మూత్ గా కట్ చేస్తుంది. ఆ క్లిప్పర్ మిషన్ ఉండేదన్నమాట. బాబా చేతుల్లో ఆ క్లిప్పర్ మిషన్‌తో మస్తులకి ఆయన ఆ జుత్తు కత్తిరిస్తున్నారు. కత్తిరిస్తూ ఉండేసరికి ఒక్కసారి బాబా ఆ క్లిప్పర్‌లను తీసుకొని ఏం చేశారంటే చాంజీ మీదకొచ్చి చాంజీ జుత్తు కట్ చేసేసారు బాబా పూర్తిగా. ఆయన అప్పటిదాకా మస్తులు జుత్తు కట్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాంజీ అన్నాడు, "నువ్వు దాక్కుంటున్నావు. ఆ ఆ పూజారి నుంచి నువ్వు దాక్కుంటున్నావు" అనంగానే, నేను దాక్కుంటున్నాను" అనే కోపం వచ్చి ఒక 10 సార్లని ఇంకా కోపం ఆక్క ఏం చేశారంటే ఆ చాంజీ యొక్క జుత్తుని పూర్తిగా చిన్నగా మనం మిలిటరీ కటింగ్ ఉంది కదా, డిప్ప కటింగ్ అంటారు దాన్ని. ఆ డిప్ప కటింగ్ చేశారు. మోహాక్ కటింగ్ అంటే అది డిప్ప కటింగ్ అన్నమాట. డిప్పలా ఉంటుంది అది. సో ఆ డిప్ప కటింగ్ చేస్తారట ఆయన. బాబా చేశారట. "వాట్ హావ్ యూ డన్?" yelled చాంజీ. "హౌ ఐ యామ్ టు ఫేస్ ఎవ్రీవన్" అనంటే ఆయన అన్నాడు, "బాబా ఏం చేసావు నువ్వు? నేను అందరికి ఏ విధంగా నా మొహం చూపిస్తాను" అన్నట్టు. అంటే మొత్తం గుండులాగా అయిపోయింది చాంజీకి. చాంజీకి మంచి హెయిర్ స్టైల్ అది బానే ఉంటుంది కదా ఆయన. మా కళ్ళద్దాలు పెట్టుకొని స్టైలిష్‌గా ఉంటాడు ఆయన. ఆ హెయిర్ స్టైలు, ఇన్ షర్టు ఆయన చాలా స్టైల్‌గా ఉంటాడు. ఒక్కసారి డిప్ప కటింగ్ అయిపోయేసరికి, "బాబా ఏం చేసావు నువ్వు? నేను అందరిని ఈ మొహం ఎలా చూపించాలి అందరికి" అన్నట్ట. అంటే, "యూ డేర్ టు సే దట్ ఐ యామ్ ఫ్రైటెన్డ్ ఆఫ్ ద ప్రీస్ట్" సెడ్ బాబా. "బాబా ఐ డిడ్ంట్ మీన్ ఇట్. ఇట్ స్లిప్డ్ ఔట్." అంటే అప్పుడు బాబా నన్నాడు, "నువ్వు మరి ధైర్యం వచ్చింది కదా నీకు. బాగా ధైర్యం వచ్చింది. నువ్వు అంత గొప్పగా ధైర్యంగా చెప్పావు. ఏమని? నేను ఆ పూజారికి భయపడిపోయానని నువ్వు చెప్పావు కదా! మరి అప్పుడు ధైర్యం ఏమైంది నీకు?" అని అన్నారనమాట బాబా. నేను ఆ పూజారికి భయపడ్డానని చెప్పినప్పుడు ఏమైంది? ఆ ధైర్యం నువ్వు చాలా ధైర్యంగా చెప్పావు కదా! నేను పూజారికి భయపడ్డానని చెప్పావు కదా! అంటే చాంజీ అన్నట్ట, "బాబా నేను అలా అనలేదు. నా నోట్లోంచి మాట జారిపోయిందన్నాడు. ఇట్ స్లిప్డ్ ఔట్. మాట జారిపోయిందన్నట్టాయన. మాట జారిపోయిందనేసరికి బాబా అప్పుడన్నాడు, "ప్లీజ్ ఫర్‌గివ్ మీ బాబా నన్ను క్షమించు" అన్నాడు బాబాని. అంటే పూర్ చాంజీ కెప్ట్ రన్నింగ్ హిస్ హ్యాండ్ త్రూ హిస్ హెయిర్ వాట్ వాస్ లెఫ్ట్ ఆఫ్ ఇట్ యాస్ హి ఇంప్లోర్డ్ బాబా టు ఫర్‌గివ్ హిస్ రాష్ రిమార్క్. అయితే పాపం బాబా ఆ జుత్తులోంచి తన వేళ్ళన్నీ అతను ఒకసారి చూసుకుంటున్నాడు చాంజీ. ఆ జుత్తు ఎంతవరకు ఉందో పాపం చూసుకుంటూ, ఆ జుత్తును ఒకసారి సవరించుకుంటూ, తను కోపంలో ఆ మాట తుళ్ళాడు గదా! దుడుకుగా మాట తుళ్ళడం అంటే మాట జారిపోయాడు గదా! ఆ మాట జారినందుకు బాబా దగ్గర అతను క్షమాపణ అడిగాడనమాట. Unfortunately for Chanji, Baba had the habit of repeating over and over again whatever it was that one of the Mandali had to annoy him. ఎవరైనా సరే మండలి వాళ్ళు బాబాని ఎప్పుడైనా ఆయనని కాని కోపం తెప్పిస్తే, ఆయనని చికాకు పెడితే, బాబా ఏం చేసేవారట, 1కి 10 సార్లు వాళ్ళేం చేశారో ఆ మాటని అంటూ ఉండేవారన్నమాట. అంటే ఆ విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఉండేవారు. వాళ్ళేమన్నారా చేసిన పనిని గాని, వాళ్ళన్న మాటని గాని ఎప్పుడు ఎత్తి చూపిస్తూ ఉండేవారట బాబా. సో, ఆ విధంగా చాంజీ అయినా సరే చాంజీ క్షమాపణ చెప్పినా కానీ బాబా ఊరుకోలేదు. మళ్ళీ బాబా ఏం చేశారంటే, ఆ చాంజీని పూర్తిగా ఆయన ఆ చాంజీ అన్న మాటని మళ్ళీ తిరిగి అంటే పూజారి దగ్గర నుంచి దాక్కుంటున్నానని అంటావా? అని అది చాలా సార్లు బాబా చెప్పడం జరిగింది. హి వాంటెడ్ టు లెట్ సంథింగ్ గో. ఇట్ వాస్ గాన్ ఇన్ ఎ ఫ్లాష్. బాబా అంటారు ఆయనకి ఏదో వెళ్ళిపోవాలి. ఆ చాంజీలోంచి ఏదో పోవాలి. అది ఒక్క క్షణంలో అలా వెళ్ళిపోతుందన్నమాట. ఒక ఫ్లాష్ అంటే ఆ విధంగా. ఆ ఫ్లాష్ అంటే ఎలా వస్తుంది మనకి? అంటే చిన్న మన ఒక ఒక మెరుపు ఎంత సమయంలో వస్తుందో
ఆ సమయంలో వెళ్ళిపోవాలన్నమాట అంతా ఆ మనిషిలోంచి అది. సో అది బాబా చేస్తారట. అది రుచి గారు అంటున్నారంటే ఆ మనిషిలో ఏదైతే పోవాలని ఉందో బాబా అంటూ అది పోగొడతారని ఆయన ఉద్దేశం. ఫర్ చాంజీ హవెవర్ ద హెయిర్ కట్ ఈస్ నాట్ గోయింగ్ అవే ఎనీ టైమ్ సూన్. కానీ చాంజీకి మాత్రం అది పెరగడానికి చాలా సమయం పడుతుంది కదా! అది. మరి జుట్టు పెరగడానికి చాలా సమయం పడుతుంది. మరీ అంత డిప్ప కటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సో కాబట్టి ఆయన ఏమంటాడంటే ఆ ఛాంజీకి మాత్రం అదొక పెద్ద పాఠం అయిపోయిందని అంటారు. షిరిన్మయి బాబాస్ మదర్ హ్యాపెన్ టు బి విజిటింగ్ వెన్ ద ప్రిపరేషన్స్ ఫర్ ద నవజోత్ వాస్ బీయింగ్ చాక్డ్ అవుట్ బై బాబా. అయితే ఈ లోపల ఈ నవజ్యోత్ ఉత్సవానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో జబల్పూర్‌కి షిరిన్మయి రావడం జరిగింది. When she heard that Baba was calling Banu to come from Bombay, she told Gaimai to write a letter to her sister on her behalf, asking her to bring 2 nice pomfrets, a type of perch-like fish found in Indian Ocean. అంటే ఆయన అంటున్నారన్నమాట. ఎవరు ఇరుచి గారు చెప్తున్నారు. షిరిన్మయి వచ్చిందన్నమాట. ఆవిడ వచ్చిన వెంటనే ఈవిడ పాంఫ్రెట్స్ అని ఒక రకమైన చేప ఉంది. మీకు కావాలంటే ఆ పాంఫ్రెట్స్ అంటే ఆ చేపని మనం గూగుల్‌లో కొట్టంగానే బోలెడన్ని పాంఫ్రెట్స్ వస్తాయన్నమాట మనకి. ఆ పాంఫ్రెట్స్ మనం గూగుల్ కొట్టంగానే మీరందరూ కూడా బోలెడన్ని చేపలొస్తాయి అవి. ఆ పాంఫ్రెట్స్ ఏం చేస్తే ఈ పాంఫ్రెట్ అనే చేప షిరిన్మయికి చాలా ఇష్టం ఆవిడకి. ఆవిడకి చాలా ఇష్టం 8:00 రమ్మన్నాడు. అని పట్ల. సో 1 మినిట్ అండి. యాహ్! సో ఈ పాంఫ్రెట్స్ అనే చేపని ఆయన అవి తీసుకురమ్మని. ఎందుకంటే బాంబేలో ఈ చేపలు బాగా దొరుకుతాయి. ఆ రోజుల్లో చేపలకి బాంబే చాలా ప్రసిద్ధి. సో అదేం చేస్తారంటే ఆ పాంఫ్రెట్స్‌ని తీసుకురమ్మని చెప్పేసి భానుమాసి గైమయి ఏమో భానుమాసికి ఉత్తరం రాసింది. భానుమాసి ఎవరు? గైమయి యొక్క చెల్లెలు. ఆ చెల్లెలకి తన అమ్మ మరి నవజ్యోత్ చేస్తున్నాం నీ కొడుక్కి, నా కొడుక్కి నవజ్యోత్ చేద్దాం ఇక్కడ. బాబా ఏర్పాటు చేశారు. మీరు రండి అని ఉత్తరం రాస్తున్నారు గైమయి. రాస్తున్నప్పుడు షిరిన్మయి అప్పుడే అక్కడుంది. వచ్చేటప్పుడు ఈ పాంఫ్రెట్స్ చేపల్ని తీసుకురా అని చెప్పేసి చెప్పిందిట ఆవిడ భానుమాసికి. అయితే when she came to Gaimai was under orders from Baba to do whatever his mother asked, but at the time the entire ashram was strictly vegetarian and no fish was allowed. అయితే గైమై ఏం చేశారట ఆవిడ యాక్చువల్లీ బాబా ఆవిడకి చెప్పారన్నమాట. ఆవిడ తల్లి ఏం కోరితే అది చెయ్యమని బాబా ఎప్పుడు చెప్పేవారన్నమాట. ఈ పాంఫ్రెట్స్ అంటే వాళ్ళ తల్లి ఏం కోరితే అది చేయమన్నారట. కానీ అదేమైంది ఆ సమయంలో జబల్పూర్‌లో బాబా ఉంటున్నప్పుడు ఆశ్రమంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా శాకాహారమే తినే ఒక నియమం ఉండిందనమాట. శాకాహారమే తినాలి అనే నియమం ఉంది. ఆ నియమం ఉన్నప్పుడు ఆ శాకాహారమే తింటున్నారు వాళ్ళందరూ కూడా శాకాహారమే తినాలి. ఆ శాకాహారం తింటున్నప్పుడు అదేమైంది ఆవిడ చెయ్యాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉంది ఇప్పుడు గైమై గారు. ఆవిడ ఏమిటనుకుంటున్నారు చూడండి. అండ్ నో ఫిష్ వాస్ అలౌడ్. అప్పుడు మాంసాహారం అక్కడికి నిషేధించబడింది ఆశ్రమంలో. వెన్ షీ హర్డ్ షిరిన్మయి రిక్వెస్ట్, షీ పొలైట్‌లీ ఆస్క్డ్, మదర్ బాబా ఆర్డర్ ఈస్ నాట్ టు ఈట్ ఫిష్. గైమై గారు షిరిన్మయి అడిగిన వెంటనే ఆవిడ చెప్పారట, అమ్మా తల్లి బాబా ఏం చెప్పారంటే ఇప్పుడు ఆశ్రమంలో మాంసాహారం తినొద్దు అని చెప్పారు అని చెప్పేసి షిరిన్మయి గారు చెప్పారట. వాట్ ఈస్ ఇన్ దట్? రిటార్టెడ్ షిరిన్మయి. రైట్ వాట్ ఐ టెల్ యూ. ఐ యామ్ హిస్ మదర్. అండ్ వెన్ బాను అరైవ్స్ అట్ ద ఆశ్రమ్, టెల్ హర్ టు క్వైట్లీ బ్రింగ్ ఇన్ ద పార్సల్ ఆఫ్ ఫిష్ వితౌట్ షోయింగ్ ఇట్ టు బాబా. దాంట్లో ఏముంది? నేను చెప్పింది చెయ్యి. ముందు నేను చెప్పింది రాయి. నేను ఆ బాబా తల్లిని నేను. బాను ఆశ్రమానికి వస్తుంది కదా! మెల్లిగా రహస్యంగా ఎవరు చూడకుండా ఆ చేపల్ని తీసుకురమ్మను. బాబాకి చూపించకుండా ఆ చేపల్ని తీసుకొచ్చేయమని చెప్పారట షిరిన్మయి. గైమై డిడ్ నాట్ నో వాట్ టు డు బికాస్ బాబా హాడ్ ఆర్డర్డ్ టు ప్లీజ్ హిస్ మదర్. గైమైకి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ రుచి గారి తల్లి గారికి. ఎందుకంటే తన తల్లి ఏం చెప్తే అది చేయమన్నారు బాబా. సో కాబట్టి బాబా ఆజ్ఞ కాబట్టి ఆవిడ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డారు గైమై గారు. ద డే అరైవ్డ్
డిడ్ యు బ్రింగ్ ద ఫిష్? గైమై విస్పర్డ్ టు హర్ సిస్టర్. ఆ రోజు వచ్చింది, భానుమాసి వచ్చింది. వచ్చిన వెంటనే గైమయ్య గారు మెల్లిగా రహస్యంగా ఆవిడ గుసగుసలాడిందనమాట తన చెల్లితో. ఏమ్మా నువ్వు చేపలు తెచ్చావా అని అడిగింది. ఎస్, బిఫోర్ ఎనీథింగ్ మోర్ కుడ్ బి సెడ్, షీ సీజ్ ద పార్సల్ అండ్ టుక్ ఇట్ ఇన్సైడ్ టు బాబాస్ మదర్. అసలు ఎవరైనా చూస్తారేమో అనుకుని గబుక్కుని లాగేసుకుందిట తన చెల్లెల చేతిలో ఉన్న ఆ చేపల ఆ మూటని ఆవిడ లాగేసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళిపోయి షిరీన్ మై చేతిలో పెట్టిందనమాట అది. టెల్ యువర్ డాటర్ మను టు హీట్ ఇట్ అప్ అండ్ నైస్లీ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్ ఇన్ మై రూమ్ సెట్ షిరీన్ మై. ఆ షిరీన్ మై ఏం చేసిందట, ఆ చేపల్ని తీసుకెళ్ళి నీ కూతురు మను ఉంది కదా, మనుని శుభ్రంగా దాన్ని కూర వండమను, బాగా బాగా వేడి చేసి కాల్చమని చెప్పు, ఆ తర్వాత నా రూమ్ లో పెడితే నేను మెల్లిగా తింటాను అని చెప్పిందట షిరీన్ మై. Gaimai now gives the fish to Manu and tells her to eat it up. ఆవిడ గైమయ్య గారు మెల్లిగా తన కూతురికి ఇచ్చింది ఆ మనుకి. ఇచ్చి అమ్మ అది మెల్లిగా వేడి చేసి షిరిన్మైకి ఇవ్వు అంది. మామా వాట్ ఈస్ దిస్ ఫిష్? బట్ దిస్ ఈస్ అగైనెస్ట్ బాబాస్ ఆర్డర్. జస్ట్ హీట్ ఇట్ అప్ అండ్ హరీ. మను రికార్డ్. మనుని ఆవిడ గుర్తు చేసుకుందనమాట. ఇప్పుడు ఈ ఆథర్ అంటే ఈ రచయిత్రి ఆ మనుతో మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాం కదా. ఆవిడ ఆ మను చెప్పిందిట, నేను ఆ రోజు గుర్తు చేసుకుని ఆవిడ చెప్పిందిట, అమ్మా ఏమిటిది, బాబాయ్ అసలు ఆ మాంసాహారం తినొద్దన్నారు కదా, ఆయన నిషేధించారు కదా, ఇది బాబా ఆజ్ఞకి వ్యతిరేకం కదా అని అంటే గైమయ్య గారు ఉష్ అని చెప్పేసి ఆవిడకి సైగ చేసి మెల్లిగా ఏం చెప్పారంటే దీన్ని మెల్లిగా వేడి చేసి కాల్చి ఇచ్చేయి అని చెప్పారట. మను రికార్డ్, మై మదర్ సర్వ్డ్ షిరీన్మై ద ఫిష్, బట్ జస్ట్ యాజ్ షీ వాజ్ అబౌట్ టు టేక్ ఎ మార్సల్, 2 cats, one black and one white, appeared out of nowhere and pounced on షిరీన్మై షోల్డర్స్. మను ఏం చేసింది, శుభ్రంగా కాల్చేసి ఆ చేపల్ని కాల్చేసి ఆ చేపలన్నింటినీ కాల్చేసి షిరీన్మై ఎదురుగుండా పెట్టింది. షిరీన్మయి ఆ చేప ముక్క తీసుకుని నోట్లో పెట్టుకోబోతుంది అనమాట. ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకోబోతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ 2 పిల్లులు వచ్చాయట. ఒకటి నల్ల పిల్లి, ఒకటి తెల్ల పిల్లి. 2 ఆవిడ మీదకి దూకాయన్నమాట, 2 పిల్లులు. మామా knowing how much Baba's mother disliked cats threw one of the fish on the floor to distract them. ఈ రుచిగా తల్లి ఏం చేసింది, ఆ షిరీన్మయికి పిల్లులంటే భయం ఆవిడికి. ఆ పిల్లులంటే భయం ఉంది కాబట్టి అందులో ఆవిడకి అసహ్యం అన్నమాట. ఆ పిల్లులంటే ఒక అసహ్యం అన్నమాట. ఈ గైమయ్య గారికి తెలుసు ఆ షిరీన్మయ్య గారికి పిల్లులంటే అసహ్యం అని. కాబట్టి ఒక చేప ముక్కని ఆవిడ ఏం చేసిందంటే ఒక చేపని కింద పడేసింది. ఆ పిల్లుల్ని ఆవిడ్ని కొంచెం ఈ షిరీన్మయ్య గారి దగ్గర నుంచి ఆ పిల్లుల్ని దూరం చేద్దామని ఒక చేపని కింద పడేసింది. Just then Baba entered the room and said, "What is the smell of the fish?" ఆయనకు తెలియదేమని చూడండి, అంత జగన్నాటక సూత్రధారి అనమాట. ఆయన ఏమన్నాడు, అప్పుడే బాబా లోపలికి వచ్చి ఇదేంటి చేపల వాసన వస్తుందేంటి అన్నట్టు బాబా. Gaimai knew there was nothing to do but to tell Baba what had just happened. గైమయ్య గారికి తెలుసు, ఆవిడ ఏం జరిగింది, ఆవిడకి ఏం చెప్తుంది, గైమయ్య గారు జరిగిందంతా చెప్పింది. ఇలాగ మేము ఉత్తరం రాయబోతున్నాను, ఈ లోపల రాయబోతూ ఉంటే ఈ లోపల అమ్మ ఏం చేశారంటే ఇలా 2 చేపలు తీసుకురమ్మని చెప్పారు. సరే నేను మీరు చెప్పారు కదా, మరి మా అమ్మగారు ఏం చెప్తా చేయమని, కాబట్టి అదే విధంగా నేను నా చెల్లెలకి ఉత్తరం రాశాను. నా చెల్లి అక్కడి నుంచి వచ్చేటప్పుడు 2 మంచి చేపలను తీసుకొచ్చింది. మను వాటిని కాల్చి మీ అమ్మగారికి పెట్టే లోపల వీళ్ళ పిల్లులు వచ్చాయి అని చెప్పారు. వాట్ అబౌట్ మై ఆర్డర్స్? ఇరుచ్ మదర్ కుడ్ నాట్ సే ఎనీథింగ్, సో షీ కెప్ట్ క్వైట్. నా ఆజ్ఞ సంగతి ఏమిటన్నట్ట బాబా. ఏమిటి ఆజ్ఞ అయింది? ఎవరు కూడా ఆశ్రమంలో శాకాహారం తప్పించి మాంసాహారం తినకూడదనే ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ మరి పాటించినట్టే కదా, ఆజ్ఞ పాటించినట్టే. మరి ఆ ఆజ్ఞ పాటించకుండా అయిపోయింది. ఆయన ఆజ్ఞ సంగతి ఏమిటని బాబా అడిగారు. అడిగేసరికి ఆవిడ మౌనంగా ఉండిపోయింది. గైమయ్య మౌనంగా ఉంది. మెరోగ్, డోంట్ బి యాంగ్రీ విత్ దట్ గర్ల్. మను హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఐ ఆర్డర్డ్ ద ఫిష్, సెడ్ షిరీన్మై. మెరోగ్ అని పిలుస్తారు కదా ఆవిడ ఆ షిరీన్మై బాబాని. మెరోగ్, నువ్వు ఆ అమ్మాయిని ఏమనకు, అంటే గైమయ్యని ఏమనకు, ఎందుకంటే మను దీనికి ఏం చేయలేదు. నేను ఆ చేపలు తీసుకొచ్చి కాల్చమని చెప్పింది నేను అని చెప్పేసి షిరీన్మై అందట. బట్ వాట్ అబౌట్ మై ఆర్డర్ రిప్లైడ్ బాబా అన్నట్ట. మరి నా ఆజ్ఞ సంగతి ఏంటమ్మా అన్నట్ట. అంటే అప్పుడు షిరీన్మై అంది,
I am your mother, so don't you order me around, Merok. You have this habit since your birth of never wanting me to be happy. ఆవిడ చూడండి, తల్లి కడుపు, తల్లి మనసు ఏముంటుందో చూడండి. ఆవిడ ఏమైందిట, నేను నీ తల్లినయ్యా, నువ్వు నాకు, నువ్వు నన్ను ఆజ్ఞాపించొద్దు, నేను నీ తల్లిని, నీకు చిన్నప్పటి నుంచి నన్ను సంతోషంగా ఉంచడం నీకు ఇష్టం లేదు అని చెప్పేసి షిరీన్మయి అందిట. No, mother, said Baba. I tried to save you from violating my order. Don't take my orders lightly. చూడండి, ఆయన చెప్పిన దాని తాలూకు తత్వ సారం ఎంత గొప్పగా ఉందంటే, తల్లిని కూడా ఆయన ఆజ్ఞకి బద్ధురాల్ని చెయ్యగలిగే ఆయన యొక్క బాబా యొక్క కరుణ అన్నమాట. అంటే ఏ విధంగా ఎంతలాగా ఆయన ఆజ్ఞకి, అంటే ఎందుకంటే ఆయన ఆజ్ఞ అటువంటిది. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారంటే ఆజ్ఞను ఎవరు మితిమీరకూడదు. దానికోసం బాబా అంటారనమాట, చూడండి, నేను నిన్ను రక్షించాను తల్లి, నా యొక్క ఆజ్ఞని మితిమీరకుండా నేను నిన్ను రక్షించాను. ఆవిడేమంది, శ్రీనిమయ్య గారు, నీకెప్పుడూ చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను సంతోషపెట్టడం నీకు ఇష్టం లేదు, నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు, అప్పుడు ఎప్పుడూ అనేది అనమాట ఆవిడ, నేను ఎప్పుడు నీకు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి అనేది. అంటే బాబా అప్పుడు ఆయన అన్నారు, దాంట్లో ఆ రహస్యాన్ని చెప్తున్నారు, అమ్మా నేను నిన్ను రక్షించాను, నా యొక్క ఆజ్ఞని మితిమీరకుండా నేను నిన్ను రక్షించాను, నా ఆజ్ఞల్ని నువ్వంతా లైట్ గా తీసుకోకు. అక్కడ బాబా అన్న పదం లైట్లీ అన్నమాట, అంటే అంత చులకనగా అంత తేలికగా తీసుకోకు అన్నారు బాబా. నా ఆజ్ఞ ఏదైతే ఉందో నా ఆజ్ఞలను తేలికగా తీసుకోకు. వైల్ ఆల్ దిస్ వాస్ గోయింగ్ ఆన్, the two cats feasted on the lovely fried pomfret and Shireenmai never got a bite. ఇదంతా ఈ బాబాతో ఈ మాటలు అవుతున్నాయి. ఈ లోపల ఈ రెండు పిల్లులు కూడా శుభ్రంగా ఆ చేపల్ని భోంచేసాయి అనమాట. రెండు చేపల్ని ఆ రెండు పిల్లులు శుభ్రంగా హాయిగా కడుపు నిండా తిన్నాయి. షిరీన్మైకి ఒక్క ముక్క కూడా దొరకలేదట. ఆయన ఆజ్ఞ ఆ విధంగా చూడండి. వాట్ అబౌట్ మై ఆర్డర్, నా ఆజ్ఞ సంగతి ఏమిటి అని బాబా అడిగిన దానికి ఆజ్ఞ ఏంటంటే, ఆయన ఆజ్ఞను మనం అంతా సులువుగా, అంటే చులకనగా తేలికగా తీసుకోకూడదు అని చెప్పేసి అంటున్నారు. On April 9th, the Navjot was performed as Baba has wished it. It was officiated by a Zoroastrian priest, and afterwards there was a celebratory lunch for almost 200 people. అయితే ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఈ నవజ్యోత్ ఉత్సవం జరిగింది. ఆ రోజు ఈ పాపా జెస్సావాలా కోరినట్టే బాబా ఏం చేశారంటే, ఒక జొరాస్ట్రియన్ ఆ పూజారి చేత ఆ నవజ్యోత్ ఉత్సవాన్ని చేయించారు, ఆయన నిర్వహించారు. బాబా స్వయంగా ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. 200 మంది వచ్చారు ఆ రోజు భోజనానికి. సూన్ ఆఫ్టర్ పాపా రిటర్న్ టు నాగ్పూర్ టు కంటిన్యూ హిస్ వర్క్ టూర్స్, బట్ హీ ఫెల్ట్ సాడ్ ఎట్ హార్ట్. His family was everything to him, and the thought he was going back to Nagpur without them, even though it was only a temporary separation, was almost too much for him to bear. అయితే ఆ ఉత్సవం అయిపోయిన వెంటనే, ఆ నవజ్యోత్ తన కొడుకు యొక్క ఆ నవజ్యోత్ ఉత్సవం అయిపోయిన వెంటనే పాపా జెస్సావాలా నాగ్పూర్ వెళ్ళిపోయాడు. ఆ బరువెక్కిన హృదయంతో వెళ్ళాడు. కారణం ఏంటి, అతను కుటుంబాన్ని ఇక్కడ వదిలేశాడు బాబా దగ్గర. వదిలేసి ఏమైనా ఈ ఎడబాటు తాత్కాలికమైనా కుటుంబానికి, ఆయనకి మళ్ళీ వచ్చే సంవత్సరం అతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని అతను వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చేస్తాడు. అయితే ఈ ఎడబాటు తాత్కాలికమైన ఆయన ఏంటంటే, తన కుటుంబం తన దగ్గర లేదని బరువెక్కిపోయింది. ఆయన హృదయం బరువెక్కి ఆయన బాధపడుతూ ఉన్నాడు. సో ముఖ్యంగా కారణం ఏంటంటే, అతని కుటుంబం కోసమే జీవిస్తూ ఉన్నాడు. సో మళ్ళీ నాగ్పూర్ ఒంటరిగా వెళ్ళాలి అనే బాధ వేసింది అనమాట ఆయనకి. So rather than his complaints diminished, they escalated with Baba, Hiruch and Gaimai, receiving almost daily communications describing his lonely plight. అంటే ఆయన మామూలుగా ఏంటి, ఆయన ఏమైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్స్ ఏమవ్వాలంటే రోజు తగ్గాలి, ప్రతిరోజు. ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారు కంప్లైంట్ ఎవరైనా? ఫిర్యాదులు ఎన్ని రోజులు మీ బాధను చెప్పుకుంటారు, మీ మొర ఎన్ని రోజులు చెప్పుకుంటారు? ఒక 4-5 రోజులు, 5 రోజులు, 6వ రోజు మళ్ళీ అయిపోతుంది, అది తగ్గిపోతుంది అనమాట రోజు చెప్తుంటే. కానీ తగ్గాల్సింది పోయి రోజు ఆయన ఫిర్యాదులు ఎక్కువైపోయాయి అనమాట. షిరీన్మైకి ఒక రోజు ఫిర్యాదు చేస్తాడు, ఒక రోజు బాబాకి ఫిర్యాదు చేస్తాడు, ఒక రోజు ఈరోజుకి ఫిర్యాదు చేస్తున్నాడు అనమాట. రోజు కూడా తన యొక్క ఒంటరి అవస్థ గురించి ఆయన ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు వాళ్ళందరికీను. ఈరోజు జాబ్ వుడ్ బి టు రైట్ అగైన్ టు పాపా and try to placate him until such time as he too would be joining Baba.
ఇరుచి యొక్క ఇప్పుడు అదే అతను ఏం చేస్తున్నాడు, ఇరుచి ఏం చేస్తున్నాడు, ఆయనకి మెల్లిగా ఆయనను సంతోషపెడుతున్నాడు. ఆయన ఇరుచి తన తండ్రికి ఉత్తరాలు రాసి ఆ తండ్రిని సంతోషపరిచి సమాధానపరుస్తున్నాడు అనమాట. అతన్ని కొంచెం సమాధానపరిచి అతను ఏం చేస్తున్నాడంటే, బాబా నువ్వు ఇంకెంత నాన్న, ఇంకొక సంవత్సరం నువ్వు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చేస్తావు కదా అని చెప్పేసి ఆయన మెల్లిగా ఆయన చెప్తున్నాడు అనమాట, నువ్వు మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తావని. ఆయన ఇరుచి గారు ప్రతిరోజు కూడా ఉత్తరం రాస్తున్నారట. అటువంటి ఉత్తరం ఒకటి వీళ్ళు రాశారు. అటువంటి ఉత్తరం ఒకటి రాశారన్నమాట. ఆ ఉత్తరం ఏంటైందంటే, జబల్పూర్ 20th April 1939 జబల్పూర్లో 1939లో 20వ తారీఖు ఏప్రిల్ నాడు ఇరుచి గారు ఉత్తరం రాశారు ఆయనకి. ఆయన తన తండ్రికి ఉత్తరం రాశాడు. మై డియర్ పాపా, యువర్ లవింగ్ లెటర్స్ ఆఫ్ ద 15th as well as the 18th instant were received. నా ప్రియమైన తండ్రి అంటే నాన్న, మీ యొక్క ప్రేమపూర్వకమైన 15వ తారీఖున మరియు 18వ తారీఖున మీరు రాసిన ఉత్తరాలు మాకు అందినవి. బాబా వాస్ మచ్ ప్లీజ్డ్ టు రీడ్ దమ్ త్రూ. బాబా చాలా ఆనందించారు, వాటిని చదివి బాబా ఆనందించారు. వన్ రైల్వే రిసిప్ట్ ఎన్క్లోజ్డ్ వాజ్ ఆల్సో రిసీవ్డ్ టుగెదర్ విత్ ఎ లెటర్ ఆఫ్ షిరీన్ మాసి. అంటే ఒక రైల్వే రిసీట్ ఏదో పంపించారనమాట వస్తువులు. ఆ వస్తువులు తాలూకు రైల్వే రిసీట్, ఆ షిరీన్ మాసి యొక్క ఉత్తరం కూడా మాకు అందింది. బాబా హ్యాస్ ఆల్సో నోటెడ్ యువర్ టూర్ ప్రోగ్రామ్. మీరు ఏ టూర్లకు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో ఆ విషయాలన్నింటినీ బాబా గుర్తుపెట్టుకున్నారు. బాబా చూడండి, ఇక్కడ ఆ సర్వజ్ఞత అనేది మనం మామూలుగా అంటే నేను ఎప్పుడైనా కంప్యూటర్స్ చూస్తూ ఉంటే, మనం ఇప్పుడు ChatGPT అని కొత్తగా వస్తుంది, అలా ఇవన్నీ చూస్తూ ఉంటే మానవుడిలాగా ఆలోచించే కంప్యూటర్ వస్తుంది. కానీ భగవంతుడి యొక్క ఆయన యొక్క దృష్టి ఎలా ఉంటుంది, భగవంతుడు ఏ విధంగా మన మీద ఆయన యొక్క ఆ కనికరమైన దృష్టి ఎలా ఉంటుందో చూడండి. పాపా జసావాలా యొక్క టూర్ డీటెయిల్స్, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అనేది బాబాకి పంపించేవారు. ఆయన పంపించినప్పుడు ఈరోజు కూడా మర్చిపోతూ ఉండేవాడు తన తండ్రి ఏ రోజు టూర్లో ఉన్నాడు. ఎందుకంటే అతను బాబా వర్క్ తప్ప ఇంకో వర్క్ తెలియదు అతనికి. ఆయన ఈ పనిలో బిజీగా ఉన్నాడు. బాబా గుర్తు పెట్టుకుని, మీ నాన్నగారు ప్రస్తుతం అహ్మద్నగర్ వచ్చారు, రేపు రమ్మని ఇక్కడికి అని చెప్పేసి టెలిగ్రామ్ ఇప్పించేవారు బాబా. ఈ విధమైన అంటే ఆయన ఒక్కళ్ళే కాదు, ఆది కైరాని సైడ్ నుంచి అలాగే చెప్పారు. ఆ తర్వాత చాంజీ వాళ్ళ బ్రదర్స్ గురించి కూడా అలాగే చెప్పారు. ఇప్పుడున్న చైర్మన్ వాళ్ళ జిమ్ మిస్త్రీ గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ యొక్క టూర్ డీటెయిల్స్ కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా అదే గుర్తుపెట్టుకున్నారు. ఆ అంటే బాబా మెహర్జీ కకారియా వాళ్ళతో పాటు వచ్చిన ఆయన స్నేహితులు టూర్ డీటెయిల్స్ కూడా ఆయన గుర్తుంటాయి బాబాకి. అంటే అంటే మనం ఒక్కసారి అంటే మనం ఊహించ సత్యము కానీ ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. అదంతా ఆయన అంత ఇన్ఫర్మేషన్ క్యారీ చేయగలరు. భగవంతుడు అంత ఇన్ఫర్మేషన్ అంటే మనం బాబా ఇన్ని డీటెయిల్స్ ఎలా గుర్తుపెట్టుకున్నారు అనే విషయాన్ని మనం ఒక్కసారి ఒక మానవుడిగా మనం ప్రయత్నం చేస్తే అది మనకు సాధ్యం కాదనిపిస్తుంది అన్నమాట. అది జస్ట్ సో ఇది ఏం చేశారంటే రియల్ బాబా ఆల్సో మీ టూర్ ప్రోగ్రామ్ అంతా ఆయన కూడా బాబా గుర్తు చేశారు. ఐ హోప్ యు ఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్ టు గాడ్ అగైన్స్ట్ హీట్. మీరు అన్ని రకమైన జాగ్రత్తలు, మీరు ఆ వేడి, నాగ్పూర్లో బాగా వేడి ఉంటుంది కదా, వేడికి తగినట్టుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను. రియల్లీ ఇట్ మస్ట్ బి టెరిబుల్ ఓవర్ దేర్. ఎనీవే దిస్ ఈస్ యువర్ లాస్ట్ సమ్మర్ ఆఫ్ నాగ్పూర్, సో చీర్ అప్ విత్ దట్ థాట్. ఏదైనా సరే మీకు అక్కడ కాస్త ఒంటరిగా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, చాలా కష్టంగా ఉందేమో, ఒంటరిగా ఉండి కష్టంగా ఉంది కదా, అయినా సరే ఇది మీరు ఈ సంవత్సరం ఇది ఆఖరి వేసవి మీరు నాగ్పూర్లో గడిపే ఆఖరి. చూడండి, ఆ కొడుకు ఆ తల్లిని సమాధానపరచడం, అంటే తండ్రిని, అంటే ఆ తండ్రిని ఏ విధంగా సమాధానపరుస్తున్నారు బాబా చెప్పినందుకు. బాబా ఏ విధంగా ఏముంది, ఇంకొక సమ్మర్ ఇదే కదా, నువ్వు ఆఖరి వేసవి గడుపుతావు అక్కడ నాగ్పూర్లో, ఈ సంవత్సరం అంతానికి వచ్చేస్తావు మా దగ్గరికి అని రాస్తున్నారు అన్నమాట బాబా. అది చూడండి, అది అలాగా. అంటే ఆ విధంగా సమాధానపరచడంలో ఆయన ఈ విధంగా ఉన్నారనమాట. రియల్లీ ఇట్ మస్ట్ బి టెరిబుల్ ఓవర్ దేర్. ఎనీవే దిస్ ఈస్ యువర్ లాస్ట్ సమ్మర్ ఆఫ్ నాగ్పూర్, సో చీర్ అప్ విత్ ద థాట్.
ఇది మీరు గడిపే ఆఖరి వేసవి. సో మీరు సంతోషించండి, ఈ యొక్క ఆలోచనకి సంతోషించండి అన్నారు. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్. మేమందరం కూడా ఆరోగ్యంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నాము అని చెప్పేసని, బాబా విల్ బి అబ్జర్వింగ్ ఫాస్ట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. బాబా రేపటి నుంచి ఆయన ఉపవాసాన్ని ప్రారంభిస్తున్నారు రేపటి నుంచి అన్నారు. ఎస్టర్డే కాకా రిటర్న్ ఫ్రమ్ బాంబే. అంటే బాంబేలో ఉన్న కాకా భార్య నిన్న తిరిగి వచ్చాడు. మోస్ట్ ప్రాబబ్లీ గులామాసి విల్ బి లీవింగ్ జబల్పూర్ టుమారో ఫర్ బాంబే. గులామాసి వీళ్ళ షిరిన్మయ్ వాళ్ళ తల్లి ఆవిడ ఏంటంటే ఆవిడ కూడా బొంబాయి వెళ్ళిపోతున్నది జబల్పూర్ నుంచి అని చెప్పేసి రాస్తూ, ద సెంటర్ వర్క్ ఆఫ్ జబల్పూర్ ఈస్ ప్రోగ్రెసింగ్ వెల్, నథింగ్ డెఫినైట్ ఎస్ యట్. జబల్పూర్ లో ఉన్న ఆ కేంద్రం, బాబా అవతార్ మెహర్ బాబా కేంద్రం, అది బాగా పురోగమిస్తుందంటే బాగా దాని అభివృద్ధి పనులు ఏదైతే దాన్ని ఆ సెంటర్ ని ఏర్పాటు చేసే పనులు బాగా పురోగమిస్తున్నాయి. కానీ ఎంతలా పురోగమిస్తున్నాయో ఖచ్చితంగా చెప్పలేము అని చెప్పేసి రుచి రాశాడు. రాసి, విత్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బాబా. బాబా యొక్క ప్రేమ మరియు ఆశీస్సులతో యువర్స్ లవింగ్ సన్, ప్రేమపూర్వకమైన నీ కుమారుడు ఇరచ్ అని రాశాడు ఈ ఉత్తరాన్ని. అది కింద ఆయన రాసి కింద ఎంఎస్ ఇరానీ అని సంతకం చేశాడు. చూడండి, బాబా ఆ ప్రతి ఉత్తరాన్ని, పాపా జసావాలాగా రాసిన ప్రతి ఉత్తరాన్ని ఆయన బాబా సంతకం చేశారు ఈరచ్ రాస్తే. On May 15th, Baba decided to return Mehrabad and told Iraj to inform his father that he wanted Gaimai and children to remain in Jabalpur rather than returning to Nagpur. అయితే బాబా మే 15వ తారీఖుని మెహరాబాద్ వెళ్ళిపోదాం అనుకుని ఆ గైమయ్య గారి పిల్లలు, ఆయన ఇద్దరు ఆడపిల్లల్ని, ఆ తర్వాత ఆ చిన్నవాడైన మెహర్వాన్ని జబల్పూర్ లో ఉంచడానికి నిర్ణయించారు బాబా. అది తన తండ్రి గారికి తెలియజేయమని ఇరుచ్ గారికి బాబా ఆయన చెప్పడం జరిగింది. మీన్ వైల్ ఇరుచ్ వాస్ టూరింగ్ విత్ బాబా అండ్ ఆల్దో బాబా డెస్టినేషన్ వాస్ మెహరాబాద్, ఇట్ టుక్ ఎ మంత్ టు గెట్ దేర్. బాబా ఎక్కడికి జబల్పూర్ నుంచి మెహరాబాద్ వెళ్ళాలి అంటే ఒక రాత్రి ప్రయాణం ఉంది. మనకు కరెక్ట్ గా అడిగితే 14 గంటల ప్రయాణం, 14-15 గంటల ప్రయాణం. పోన్లే 20 గంటలు ఆ రోజుల్లో వేసుకోండి, 20 గంటల ప్రయాణం. అలాంటిది బాబా నెల తర్వాత వెళ్ళారు జబల్పూర్ నుంచి ఒక నెల తర్వాత మెహరాబాద్ వెళ్ళారు. అంటే మధ్యలో దారిలో అనేక స్టాపుల్లో ఆగుతూ వెళ్ళారనమాట బాబా. సో డ్యూరింగ్ దిస్ టైమ్, ఇన్ అడిషన్ టు హిస్ డైలీ డ్యూటీస్ at Baba's order, Iruch continued to write frequent letters to his father, sometimes more than once a day. ఈ కాలంలోట ఇరుచ్ గారి యొక్క దైనందిన కార్యక్రమం ఏంటంటే, ఆయన రోజు కూడా బాబా ఆజ్ఞ ప్రకారం తన తండ్రి గారికి ఉత్తరాలు రాస్తూ ఉండడమే. ఒక్కొక్కసారి ఒక రోజులో 2 ఉత్తరాలు కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. As time sped by, Baba began the countdown to joining Baba as planned in July, and Iruch continued to fill in Baba on the daily happenings in the ashram on the tour. ఆ కాలం గడిచే కొద్దీ ఆయన బాబా దగ్గరికి నేను ఎప్పుడు వస్తానా అని ఆయన ఆలోచిస్తూ ఉంటే, ఎవరు పాపా జసావాలా ఆలోచిస్తూ ఉంటే, ఆయన జూలైలో వచ్చేద్దామని ఆయన ప్రణాళిక వేసుకుంటున్నాడు. రోజు కూడా ఆశ్రమంలో జరిగే ప్రతి విషయాలని కూడా పాపా జసావాలాకి ఆయన తెలియజేస్తున్నాడు. దిస్ హ్యాపెండ్ ఇన్ లోనావాలా. ఈ కార్యక్రమంలో లోనావాలాలో బాబా 24వ తారీఖు నాడు ఉన్నారు. ఆ లోనావాలాలో 24వ తారీఖు మే 1939వ రోజున ఆ రోజు రాసిన ఉత్తరం అన్నమాట. ఆ ఉత్తరాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మై డియర్ పాపా, నా ప్రియమైన నాన్న, దిస్ ఇస్ అవర్ లాస్ట్ డే ఇన్ లోనావాలా. టుమారో వి ఆల్ లీవ్ ఫర్ మెహరాబాద్. ఇది మా ఆఖరి రోజు లోనావాలాలో, ఇవాళ మా ఆఖరి రోజు. రేపు మేము అందరం కూడా మెహరాబాద్ వెళ్ళిపోతాం. ఆఫ్టర్ వి లెఫ్ట్ నాగ్పూర్, వి పాస్డ్ త్రూ బదనేరా, కామ్గావ్, జల్నా అండ్ టుక్ ఏ హాల్ట్ ఇన్ ఔరంగాబాద్. అంటే మేమందరం కూడా నాగ్పూర్ వెళ్ళిన తర్వాత, నాగ్పూర్ నుంచి మేము బయలుదేరిన తర్వాత మేమందరం బదనేరా వెళ్ళాం, అక్కడి నుంచి కామ్గావ్ వెళ్ళాం, అక్కడి నుంచి జల్నా వెళ్ళాం, అక్కడ నుంచి ఔరంగాబాద్, ఈ అన్ని చోట్ల ఆగుతూ మేము వెళ్ళాం. The Kuldabad guest house was reserved for us, and we all had a very delightful stay with all the comforts at our disposal. And Kuldabad guest house, this is one of the beautiful place. ఇది ఒక బాబా అభివర్ణించారు ఏంటంటే,
ఇదొక ఆధ్యాత్మికమైన దాన్ని ఏమంటారంటే ఒక రాజధానిగా అభివర్ణించారు కుల్దాబాద్ ని. ఆధ్యాత్మిక రాజధానిగా, ఒకానొక ఆధ్యాత్మిక రాజధానిగా ఆయన అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే సుమారుగా బాబా ఆ కుల్దాబాద్ లో బాబా చేసిన వర్క్ మనకి ఎంత ఎక్స్టెన్సివ్ గా ఉంటుందంటే, బాబా చేసిన వర్క్ కుల్దాబాద్ లో బాబా ఆయన మస్తు కార్యక్రమాల్లో బ్లూ బస్ టూర్స్ లో కుల్దాబాద్ లో వచ్చి ఒక గెస్ట్ హౌస్ లో దిగడం జరిగింది. అది నిజాం గెస్ట్ హౌస్ అన్నమాట. అది ఇప్పటికీ బాబాను చూసిన వ్యక్తి యొక్క కొడుకు అక్కడే ఉన్నాడు, అక్కడ గెస్ట్ హౌస్ కి. అయితే అది మనకి ఆ రికార్డ్స్ లేవు, రికార్డ్స్ మనకు చూపించలేదు, ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని సీజ్ చేసింది ఆ గెస్ట్ హౌస్ ని. కింద పార్ట్ అంతా మరి బాబా వచ్చి ఆ గెస్ట్ హౌస్ లో సంతకం చేశారు, అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అయితే ఆ కుల్దాబాద్ గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్ లో ఆ చుట్టూ అజంతా ఎల్లోరాలోకి వెళ్ళడానికి తోవ ఉంది. అక్కడ అజంతా ఎల్లోరా అక్కడి నుంచి వెనకాతల నుంచి తోవ ఉంది. రెండోది చాలా బ్రహ్మాండమైన ప్రకృతి అందాలన్నమాట, చాలా బాగుంటుంది. మూడో విషయం ఏంటంటే సద్గురువుల యొక్క సమాధులు ఉన్నాయి అక్కడ. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం అది, సద్గురువులు ఎంతమంది. సుమారుగా ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది 1952లో నవంబర్ 8th నాడు బాబా రిపెంటెన్స్ ప్రేయర్ ఇచ్చిన తర్వాత ఆ 53 ఫస్ట్ ఆయన ఏం చేశారంటే కుల్దాబాద్ తీసుకెళ్లారు. 21 మందిని తీసుకెళ్లారు, బాబా ఎంచుకుని మరీ తీసుకెళ్లారు ఆ 21 మందిని. ఇది చాలా రంజో అబ్దుల్లా హ్యాస్ రిటర్న్ ఇన్ హిస్ డైరీ, మోస్ట్లీ విచ్ ఇస్ అన్పబ్లిష్డ్ అన్నమాట. ఇది 21 మందిని తీసుకెళ్లాడు ఆయన. ఇది ఏం చేశారంటే ఈ 21 మందితో బాబా రిపెంటెన్స్ ప్రేయర్ చేయించారు. ఈ ప్రతి సద్గురు సమాధి దగ్గర రిపెంటెన్స్ ప్రేయర్ చేయించి ఒక్కొక్క సమాధి దగ్గర ఒక్కొక్క వెండి నాణము అక్కడ ఉంచడం జరిగింది. చాలా అద్భుతమైన విషయం ఇది మాత్రం. అది నాకు ఎందుకంటే ఎందుకు ఉంచారా అనేది మనకు తెలీదు, కానీ స్వయంగా బాబా రిపెంటెన్స్ ప్రేయర్ లో పాల్గొన్నారు. ఆ సద్గురువు యొక్క సమాధుల దగ్గర బాబా రిపెంటెన్స్ ప్రేయర్ లో పాల్గొని వాళ్ళతో పాటు అక్కడ ఉండి వాళ్ళ చేత రిపెంటెన్స్ ప్రేయర్ చేయించి ఆ సద్గురువులందరికీ తన యొక్క మండలి చేత నమస్కారం చేయించి ఆ మండలి వారి చేత ఆయన వాళ్ళకు అక్కడ ఆ ప్రతి సమాధి దగ్గర ఒక వెండి నాణాన్ని అక్కడ ఉంచడం జరిగింది. అది ఇప్పటికీ మనకి ఆ న్యూ లైఫ్ లో ఇచ్చిన, అంటే న్యూ లైఫ్ లో ముందే వచ్చింది 1951లోనే బాబా రిపెంటెన్స్ ప్రేయర్ కుల్దాబాద్ లోనే ఇచ్చారు. ఇచ్చి కుల్దాబాద్ లోనే ఆ రిపెంటెన్స్ ప్రేయర్ ని ఇవ్వడం జరిగింది. అక్కడే ఆ రిపెంటెన్స్ ప్రేయర్ రాయమన్నారు కుల్దాబాద్ లో. రాసిన తర్వాత మెహరాబాద్ లో ఆ నవంబర్ 8th రోజు, ఒక సంవత్సరం తర్వాత బాబా ఏం చేశారంటే ఆ నవంబర్ 8th రోజు బాబా ఈ యొక్క రిపెంటెన్స్ ప్రేయర్, ఈ పశ్చాత్తాప ప్రార్థనని అందరికి ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా ఆ పశ్చాత్తాప ప్రార్థన ఎంత పవర్ఫుల్ మనకి చదువుతూ ఉంటేనే మనకి దాని యొక్క ప్రభావం మన మీద కనిపిస్తూ ఉంటుంది. అంత పవర్ఫుల్ అన్నమాట మనకి ఎందుకంటే ఆ పశ్చాత్తాప ప్రార్థన వెనకాతల చేసిన వర్క్ అయినా మనం ఊహించజాలము. అదొక్కటే నాకు తెలుసు, దాన్ని వర్ణించలేం, ఊహించలేం అన్నమాట. అంత కార్యక్రమం చేశారు. సో ఈ కుల్దాబాద్ గెస్ట్ హౌస్ లో ఆయన చెప్తున్నాడు, ఇరుజ్ గారు మాకు సర్వ సౌకర్యాలు కుల్దాబాద్ గెస్ట్ హౌస్ లో మాకు దొరికేయి అని చెప్తున్నాడు. ఇది తిరిగి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామండి. 7:55 అవుతుంది. అంతవరకు అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్, థ్యాంక్ యూ. జై బాబా.